అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి మా ముగ్గురు రైతు పంటల సంఘం సభ్యుల తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాను. వారికి చప్పట్లతోని స్వాగతం పలకవలసిందిగా ముగ్గురు కాపు సభ్యులందరికీ నేను తెలియజేయడం జరుగుతుంది. ప్లీజ్ ఈ కార్యక్రమానికి లోక్సభ అభ్యర్థి మన జీవన్ రెడ్డి గారు మరియు మూలం ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి గారు మరియు వినయ్ రెడ్డి గారు మరియు అట్లాగే ఉర్దూ అకాడమీ తారమిన్ అమ్మాన్ గారు మరియు ఈ కార్యక్రమానికి వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే మన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మానవ మోహన్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వైస్ చైర్మన్ ఆర్మూర్ వైస్ చైర్మన్ మున్మంబాయ్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా 5 పంటల ముగ్గురు కాపు సమావేశ సంఘ సభ్యులందరూ కూడా మీకు స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నారన్న. మరియు ఈ కార్యక్రమాన్ని మాకి మున్సిపల్ చైర్మన్ బాబు గారు మరియు అనేక మంది కౌన్సిలర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. పట్టణ అధ్యక్షులు సాయిబాబా మూడు గారు మరియు ఈ కార్యక్రమము ఈ రోజు మా సంఘ సభ్యులు 5 పంటల ముగ్గురు కాపు సంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు అన్నగారు కాంగ్రెస్ అభ్యర్థి మన జీవనన్న గారికి అక్కడ స్వాగతం పలుకుతూ వారికి తప్పటతో స్వాగతం కొనసాగించుగా కోరుతా ఉన్నాను. మన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి గారి కూడా స్వాగతం సుస్వాగతం. మరి అందరికీ వేదికపై ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క ముగ్గురు కాపు తరఫున వారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గారు నిర్వహించవలసిందిగా కోరుతా ఉన్నాను. మన వచ్చిన అతిథులకు మన మున్సిపల్ చైర్పర్సన్ వన్నెలదేవి లావణ్య శ్రీనివాస్ గారు వారికి చిన్న సత్కారం చేయడం జరుగుతుంది శాలువాతో ఘనంగా. మరియు మన అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి మరియు వినయ్ రెడ్డి గారికి అయ్యప్ప శ్రీ గారు శాలువాతో సన్మానం చేయడం జరిగింది. అట్లాగే తారమిన్ అమ్మాన్ గారు కూడా జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప గంగారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అన్నగారు వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ రోజు వచ్చిన అతిథులకు మన చైర్పర్సన్ అయ్యప్ప శ్రీనివాస్ గారు వారు రైతు కాంగ్రెస్ అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరియు మన చైర్పర్సన్ ఈ కార్యక్రమానికి దయచేసి మరియు 5 పంటల సంఘాలు వారు ఈ వేదికపైకి రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ప్లీజ్
దయచేసి ఈ వేదికను పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. చిట్టి శ్రీనివాస్ మరియు సోమకొండ రాజు గారు మరియు సిద్ధాపుర లింగన్న, గోపాల్, దొడ్డ గోపాల్ మరియు నల్ల లింగన్న గారు వేదికపైకి రావాల్సిందిగా 5 పెద్ద సభలకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వారికి మన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి గారితో పరిచయం చేయడం జరుగుతుంది. వెనకకి జరగండి, వెనకకి జరగండి, వెనకకి జరగండి. అన్న ఈరోజు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా మా 5 పంతుల తరఫున స్వాగతం సుస్వాగతం పలికినాము. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనము నడిపించుకుందాము. ఈ కార్యక్రమానికి మొదటగా ఈ కార్యక్రమంలో మన జిల్లా అధ్యక్షులు శ్రీ మానాల మోహన్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి పెద్దలు మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ పార్లమెంట్ సమన్వయకర్త మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ సమన్వయకర్త సోదరుడు వినయ్ రెడ్డి, అదేవిధంగా వేదికలు ఉన్నటువంటి అందరూ కూడా మునుకాపు బాంధవులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ 5 పంతాల మున్నూరు సంఘ సభ్యుల యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి పెద్దలందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా ఒకసారి కేసీఆర్ కూతురు కవిత గెలిచింది, రెండవసారి
అరవింద్ గెలిచింది. ఒకసారి ముఖ్యమంత్రి కూతురు అని వేసిన మన ఓటు, రెండవసారి మనోడేనే వస్తుంది మన ఓటు. ఇలా ఎవరిని తప్పవట్టడానికి లేదు. కానీ నేను ఒకటే మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన ఓటు అనేది మనము, మన ప్రాంతము, మన కులము, మన జాతి అన్ని బాగుపడటం చేసుకునేటువంటి కార్యక్రమాలు. ఈ చేసుకునే కార్యక్రమాల్లో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 పంతాల మునురుగా సభ్యులందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి వ్యక్తులు. ఇక్కడ ఎవరు కూడా బట్టిగా ఉండటంలో వ్యాపారస్తులు కాదు, పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి వ్యక్తులు. మరి మన వాళ్ళని గెలిపిస్తున్నప్పుడు మనకేం ఉండబోలింది, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం జరిగిందని ఒకసారి మీరు ఆలోచించమని చెప్తున్నా. మన వాళ్ళని మనం ఒక్కసారి ఓటేసినాం, అందుకు మనకేం జరిగిందో మీరే ఆలోచన చేయండి. ఎందుకంటే ఎవరు తక్కువ చేసి కించపరచడానికి మాట్లాడడం లేదు. ఖచ్చితంగా రేపు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో, పెద్దలు జీవనన్న గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో సాగునీటి విషయంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ మౌలికమైన మార్పులు రావాలంటే పెద్దలు జీవనన్న రైతు నాయకుడిగా 40 సంవత్సరాలు రాజకీయాలలో ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తులలో జీవనన్న ఈ ప్రాంతంలోనే మొట్టమొదటి. మరి అటువంటి వ్యక్తి గెలవడం ద్వారా అంటే మనం చాలా విషయాలలో ఎన్నో ఉద్యమాలలో మీరంతా పాత్ర వహించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో రైతు ఉద్యమాలు జరిగితే ఆర్మూరు వేదిక అయితే, ఆ వేదికలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ టౌన్ యొక్క మునురు కాపుల యొక్క పాత్రను రైతు సంఘాలు ఎప్పటికీ మర్చిపోలేమనే విషయాన్ని సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నట్టు. మరి ఏ లక్ష్యం కోసం, ఏ అవసరాల కోసం మనం పోరాటం చేసి చాలా సందర్భాలలో ప్రభుత్వాలు నిలదీసామో, ఈ రోజు అదే రైతు ప్రభుత్వం ఏర్పడ్డది ఈ రాష్ట్రంలో. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతాంగం పక్షాన ఏ విషయాలైనా ముందుకు జరుపుకుంటే, మరొక పక్క సాయంగా ఒక రైతే ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా నన్ను ఎన్నుకోండి అని చెప్పి మన ముందరికి వచ్చినప్పుడు, మరి పార్లమెంట్లో రైతు గలాన్ని ఇవ్వాలంటే ఒక రైతును మనము పార్లమెంటుకు పంపాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీరు గమనించమని ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకసారి జీవనన్న కోటేసి చూద్దాం. గతంలో టీఆర్ఎస్ కోటేసినాం, బీజేపీ కోటేసినాం, ఈసారి పార్లమెంటుకు కాంగ్రెస్ కోటేసి జీవనన్న పంపిద్దాం. ఎందుకు పంపించాలంటే ఈ ప్రాంతం యొక్క సమస్యలు, రైతు సమస్యల్ని, కార్మికుల సమస్యల్ని, గర్భబాధితుల సమస్యల్ని పార్లమెంటులో గొంతెత్తాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్ని పోరాటాలు చేస్తే ఏమేమి జరిగిందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు మనము పసుపు ఉద్యమాలు చేసినాం, ఎర్రజొన్నల ఉద్యమాలు చేస్తే ఆ రోజు పసుపు ఓటు తెప్పిస్తున్నటువంటి పెద్దలు. ఎందుకంటే ఇది ఎన్నికలకు ముందు ఎవరైనా హామీ ఇస్తే నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ 5 రోజుల్లో తెప్పిస్తున్నటువంటి పెద్దలు ఇప్పటికీ 5 సంవత్సరాలైనా మనకు అందుబాటులోకి రాలేదంటే, అది అందుబాటులోకి రాకపోవడం ద్వారా నష్టపోయింది ఎవరమని మనం ఆలోచించుకోవాలని మీ అందరికి తెలియజేస్తూ, రైతాంగ పక్షాన రైతుల కోసం పోరాడే జీవనాన్ని ఒక్కసారి 2 సార్లు జరిగించినాం. ఈ 3వసారి జీవనానికి ఇద్దాం. ఎందుకు జీవనానికి ఇద్దాం అంటారంటే, ఆ స్వయంగా తనకు కూడా రైతే కాబట్టి, మీరంతా రైతులే, ఈ సంఘాలలో ఉన్న రోజులు మీరంతా రైతులే, దాంతోపాటు తనకు కూడా ఒక రైతే. మా సార్ చెప్తాడు, అయితే అసెంబ్లీలు ఉంటాడు, లేకుంటే వ్యవసాయ క్షేత్రంలో ఉంటాడు, లేకుంటే ప్రజల మధ్య. తనకు 3 తెలుసు. ఒకడు వ్యవసాయం చేసుకున్నాడు, ప్రజల సమస్యలు తెచ్చుడు, లేకుంటే అసెంబ్లీలో రైతాంగ పక్షాన మాట్లాడు తప్ప మిగతా విషయాలు తెలియని విషయాన్ని మీరు గుర్తుంచుకొని రేపటి రోజు జీవనన్నకు మీరందరూ కూడా తినను కూడా మీ వాడుగానే భావించు. ఎందుకంటే రైతుకు కులం లేదు, రైతుకు కులం లేదు. రైతు పక్షాన ఎవరు మాట్లాడితే వాళ్ళకు మీరు ఓటేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మన పిట్రికల్లి సదర్ కేశర్ గారు, చిట్టి శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు.
ఇక్కడికి విచ్చేసిన విజయరెడ్డి గారికి మరియు ఈశ్వర్ రెడ్డి గారికి మరియు జీవనన్న గారికి మా యొక్క నమస్కారం. అయ్యప్ప సింగ్ గారికి సభకు నమస్కారం. అందరికీ నమస్కారం. సరే, అందరికీ మాట్లాడమంటే చాలా కష్టం. స్టేజ్ మీద అలాంటి భయం అనేది ఉంటుంది. మరి చదువులు కానీ ఎప్పుడైనా మాట్లాడుతూ పోతూ ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం. నువ్వు అక్కడే కూర్చునే వరకు ఎప్పుడు కూడా మాట్లాడలేము కాబట్టి ఆ భయం అనేది ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నా. మనం రైతులందరూ ఐక్యంగా ఉండి మరి జీవరెడ్డి గారికి ఓటు వేయవలసిందిగా మన చిట్టి శ్రీ గారు పోవడం జరిగింది. దానికి బలమైన కారణం ఏంటంటే మన నిజామాబాద్ నామినేషన్ జీవరెడ్డి నామినేషన్ రోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఎందుకంటే మన నిజామాబాద్ జిల్లా బాసర అమ్మవారి మీద ఓటేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాడన్నారు. కాబట్టి దయచేసి దీనికోసం మనమందరము రైతులమందరం ఏకమై మన అభ్యర్థి జీవరెడ్డి గారిని గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అట్లాగే జీవరెడ్డి గారి గుర్తు, హస్తం గుర్తు, చేతి గుర్తుకు ఓటేసి వారిని అధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా 5 పంతల సదరులకు కానీ సభ్యులకు కానీ నా యొక్క మనవి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు మన ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వడ్డదేవి రామన్న అయ్యప్ప శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. ఇక్కడికి వచ్చిన మన కుల బాంధవులు, మున్నూరు కాపు సోదరులకు నా యొక్క నమస్కారం. అట్లాగే స్టేజ్ మీద ఉన్న మన పెద్దలు జిల్లా బాస్ సుదర్శన్ రెడ్డి సార్ గారికి, మన పార్లమెంట్ అభ్యర్థి జీవనన్న గారికి, ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్న గారికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానవ పూర్ణన్న గారికి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తయారు సాబ్కు, మిగతా నాతోటి కౌన్సిలర్లు, మాజీ చైర్మన్లు అందరూ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడికి మనం ఈ 5 పంతల మున్నూరు కాపులమందరం ఏకమై మనమంతా ఒక దగ్గర మీటింగ్ పెట్టుకొని మన సమస్యలు, మనమంతా రైతు కుటుంబం నుంచే వచ్చాం కాబట్టి మన సమస్యలు ఏవైతున్నాయో పసుపుకు మద్దతు ధర కానీ, మన వరికి మద్దతు ధర కానీ, అట్లాగే ఇప్పుడు వచ్చే 2 లక్షల రుణమాఫీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మొన్ననే నిర్ణయం తీసుకున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ దయచేసి ఈరోజు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జీవనన్నని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి. అట్లాగే మన జీవనన్న గారు స్వతహాగా రైతు. మనం ఎవరన్నా జగిత్యాల మనకు ఉన్నటువంటి పరిచయాలు మీరు తెలుసుకుంటే కూడా, అయితే హైదరాబాద్లో ఉంటే అసెంబ్లీలో ఉంటాడు, లేదంటే వచ్చి తనకున్న వ్యవసాయంగానే ఉంటాడు. బర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, తన ప్రతిదీ కూడా రైతులాగానే జీవిస్తాడు. అంగు ఆరుబాటలకు ఎక్కడ ఓడు. ఈ ఒక ఎమ్మెల్యే అయితే చాలా ఉంటాడు, టైంకు దొరకడు. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసాడు, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, మొన్న ఎమ్మెల్సీగా కూడా అయిండు, ఇప్పుడు కూడా ఎంపీగా కూడా గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక కష్టజీవి 73 ఏళ్ళ ఏజ్లా ఇవాళ ఒక యువకులాగా మాటువంటి యువకులమే అలసిపోతాం. కానీ తను ఎక్కడ కూడా అలసిపోడు. ఇలా రోజు పొద్దున 7 గంటలకు స్టార్ట్ అయింది, రాత్రి 10 గంటల వరకు ఆయన పార్టీ గురించి, ప్రజల గురించి కష్టపడే వ్యక్తి ఓన్లీ మన జీవన్ రెడ్డి గారు. ఇంతకుముందు 2 టర్ములు మనం ఎంపీ ఎలక్షన్లు చూసినాం, ఓట్లు వేసినాం. ఏం జరిగింది, ఎక్కడ ఉన్న అభివృద్ధి జరిగిందా కూడా చూసుకొని రేపు తెల్లారి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవనన్న గెలిచిన తర్వాత ఖచ్చితమైన అభివృద్ధి చేసే వ్యక్తిగా నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనం మొన్ననే 2 నెలల కింద నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తక్షణమే ఆర్మూర్ నియోజకవర్గంలో 50 నుంచి 60 వేల ఓట్లున్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి నన్ను మున్సిపల్ చైర్మన్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
నేను అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన, కానీ నాకు ఎక్కడ కూడా గుర్తింపు రాలేదు. ఈ రోజు నేను పార్టీలో జాయిన్ కాగానే మన సార్ సుదర్శన్ రెడ్డి గారు కానీ, జీవనన్న కానీ, వినయ్ రెడ్డి గారు కానీ, మానాల మోహనన్న గారు మన ఎంబట ఒక సైనర్ లాగా ఉండి నన్ను చైర్మన్ చేశారు. మీరు అందరికీ చెప్పేది ఒకటే, మీరు కూడా ఆలోచనతో ఓటేయండి. మీరు ఓటే వచ్చే టైంకు మనకి ఏం జరిగింది, రేపు ఏం జరగబోతుంది, ఇంత మీకు అంతా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో కూడా మీకు తెలుసు. కాబట్టి ఓటేసే ముందర జాగ్రత్తగా ఓటేయాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి. జై పటేల్, జై మున్నూరు గౌడ్. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ముఖ్య అతిథి వచ్చినటువంటి ఉర్దూ అకాడమీ చైర్మన్ సాహెబ్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సాహెబ్ భాయ్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడండి. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మునూర్ కాపు సంఘంలో మాట్లాడే అవకాశం దొరకడం, గతంలో అనేక సందర్భాల్లో మీతో మాట్లాడుతూ మీ సమస్యల పట్ల మీతో ఏకీభవిస్తూ అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సంతోష్ రెడ్డి గారి దృష్టికి కానీ మా సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి కానీ తీసుకురావడం జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భాన 5 పంతాల మునూర్ కాపు ముద్దు బిడ్డలు వారి సమావేశం, ఆ సమావేశానికి దిక్సూచిగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆలోచన, మన పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ, ఈ ప్రాంతంలో ఆయన ఆ రోజు రైతుల కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆర్మూర్, పాల్గొండ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పట్ల తప్పకుండా నేను ఎక్కడున్నా, ఏ పదవిలో ఉన్నా, పదవిలో లేకున్నా మీ సమస్యల పట్ల మీతో ఉంటాననేటువంటి ఆలోచించినటువంటి మాటకు అనుగుణంగా ఈరోజు అదృష్టం కొద్ది లోక్సభ ఎన్నికల్లో ఒక రైతుగా ప్రజా జీవితంలో 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నటువంటి పెద్దలు ఆయనను మనకు లోక్సభ అభ్యర్థిగా ఇక్కడికి పంపించిన తర్వాత మీరే స్వయాన మా అయ్యప్ప శ్రీను మున్సిపల్ చైర్మన్ గారి భర్త ఇంతమంది మునూర్ కాపు సోదరులతో పెద్దలు ఎప్పుడు ఆలోచిస్తారు సుదర్శన్ రెడ్డి గారు రైతుల పట్ల పార్టీలు కాదు, మన బాధ్యత, మనం చేసే కార్యక్రమం ఏదున్నా రైతుకు అందే విధంగా మనం చేసే విధంగా మనం ముందుండాలనేటువంటి ఆలోచించారు సుదర్శన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు ఈరోజు మన మధ్య ఉన్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఆర్మూర్ ఏదైతే ఈరోజు ఆలోచిస్తుందో యావత్ నిజామాబాద్ తెల్లారి అది ఆలోచిస్తుంది. ఈరోజు ఆర్మూర్ రైతులు, ఆర్మూర్ మునూర్ కాపులు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమున్నాం, సుదర్శన్ అన్న మీరు ముందు నడవండి, జీవనన్నకు బలపరుస్తామనేటువంటి మీ సూచన ఈరోజు ఇక్కడ మీ కళ్ళల్లో, మీ హృదయాల్లో, మీ ముఖాల్లో కనబడుతున్నటువంటి విషయాన్ని పురస్కరించుకొని నాకు పూర్వం కాంగ్రెస్ పార్టీ రోజులు జ్ఞాపకం వచ్చిన సందర్భాన మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మాకు విశ్వాసం ఉంది, ఈరోజు వినయ్ రెడ్డి గారు యువకుడు, మొన్న ఓడిపోయినా మీ మధ్య ఉంటూ మీ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, అటు రేవంత్ రెడ్డి గారి దృష్టికి, ఇటు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తూ మీ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి. అందుకొరకే నేను ఎక్కువగా మాట్లాడకుండా ఈరోజు గర్వంగానే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తున్నా. ఆర్మూరులో తప్పకుండా మనం మెజార్టీ ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని జీవన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం. మనం అందరం ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి బలపరుస్తామో ఒకసారి మీరు అందరు చేతులెత్తి మీ బలాన్ని మాకు సపోర్ట్ చేస్తూ ఈ విధంగా మీరు చేతులెత్తండి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, వేరే విషయాల్లోకి పోకుండా తప్పకుండా జీవనంగా గెలుస్తాడు. మన సమస్యలు ఆయనకు తెలుసు. తప్పకుండా రేపు రాబోయే ప్రభుత్వం నెల రోజుల తర్వాత మంత్రివర్గంలో సుదర్శన మంత్రి అయినాడు. మన సమస్యలు పూర్తిగా తీరుతాయనేటువంటి విశ్వాసంలో నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరుకు పేరున్నటువంటి ఈ గడ్డకు మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ ఈ బోడల్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
5 పంతాల మున్నూరు కాపుల సదస్సుకి విచ్చేసిన మన ఎంపీ అభ్యర్థి జగిత్యాల జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బోధాన్ శాసనసభ్యులు మా గురుగారు సుదర్శన్ రెడ్డి గారికి, డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారికి, ముఖ్యంగా మున్నూరు పంతల అధ్యక్షులకి, సదర్లకి, ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొన్న 5 నెలల క్రితమే జరిగిన ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా మీ ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం. ప్రతి పంటకి నాకు తెలిసి ఒక 5 నుంచి 10 సార్లు మీ పంటలకు కానీ మీరు నా దగ్గర రావడం కానీ వివిధ సమయాల్లో కలవడం జరిగింది. కానీ రాష్ట్రం అంతా కూడా మొన్నటిసారి కాంగ్రెస్ పార్టీ గెలవాలా, మార్పు రావాలా అని చెప్పి మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే మన ఆరుమూరులో మాత్రం బీజేపీని గెలిచడం జరిగింది. దాని ద్వారా మనకి రావాల్సిన నిధులు కానీ అభివృద్ధి కానీ గట్టిగా జరగాలంటే ఇక్కడ కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ అయింటే బాగుండేది. కానీ మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్లా ఓడిపోయినాం, రేపు జరిగే మే 13న జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా మీరు మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో మనం గెలిపించుకుంటే మనకి రావాల్సిన నిధులు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అభివృద్ధి ఏదైతే నిధులు కావాలో అవన్నీ కూడా చేపించడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్నటిసారి 5 పంతల సభ్యులందరూ కూడా మన ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ కమాన్ కాడికి వెళ్ళి పోచమ్మ కమాన్ కాడికి వెళ్ళి పిప్రికి పోవాల్సిన రోడ్డు సింగిల్ రోడ్ ఉంది. 1 కిలోమీటర్ ఏదైతే శ్మశానం వరకు 1 కిలోమీటర్ని వెడల్పు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని సంబంధిత అధికారులకు కూడా మనము చేరవేసినాం. తప్పకుండా రోడ్ అయినాక అది పంచాయతీరాజ్లో ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఆర్ఎన్బికి షిఫ్ట్ చేసి 1 కిలోమీటర్ వరకు ఆ రోడ్ ఎక్స్టెన్షన్ కూడా తప్పకుండా చేపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పోయినసారి ఎలక్షన్లో ఇదే ఆర్మూర్ ప్రాంతం నుంచి మనమందరం కలిసి 32,000 మెజారిటీ ఇచ్చి ఇదే ఇప్పుడున్న అరవింద్ని మనం గెలిపేయడం జరిగింది. మీ సంఘాలకు తీసుకొచ్చిన మీ సంఘంలో ఏమని చెప్పిండంటే, ఏందన్నా మన సంఘం ఎట్లుంది, నేను ఏసీలు పెట్టిస్తా, అవి చేపిస్తా, నిజామాబాద్లో ఎట్లుందో అట్లా చేపిస్తా అని చెప్పడం జరిగింది. వాస్తవమా కాదా? కానీ దాని తర్వాత ఏనాడు కూడా మీ సంఘాలకు రాలేదు. గతంలో మీ సంఘాలకి ఈ సంఘం కానీ ఇంకో సంఘం కానీ ఏదన్నా సరే ఆ సంఘాలకి గతంలో ఎవరు ఇచ్చిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీ మీకు నిధులు ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. డి శ్రీనివాస్ గారు ఇచ్చిండ్రా, ఆకుల లలిత గారు ఇచ్చిరా, సురేష్ రెడ్డి గారు ఇచ్చిరా, ఎవరు ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ మీకు ఎక్కువ నిధులు ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పకుండా ప్రజల పక్షాన, రైతుల పక్షాన అన్ని రకాలుగా న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసం మళ్ళీ తప్పు చేయకుండా మీ అందరి ఆశీర్వాదంతో భారీ మెజార్టీతోని మనము జీవనన్నని గెలిపించుకుందాం, నాతో పాటు కలిసి రండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ తప్పు చేయొద్దని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఇప్పుడు మన నిజామాబాద్ టైగర్ మన సుదర్శన్ రెడ్డి సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు శ్రీనివాస్ గారికి, సోదరులు గారికి వచ్చేసిన మన మున్సిపల్ చైర్మన్ సోదరులు గారికి, జీవన్ రెడ్డి గారికి, విజయ్ గారికి, మన సాయి గారికి, మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చేసిన 5 తరఫాల నా మునుగు సంఘ పెద్దలకు, సోదరులకు అందరికీ నమస్కారం. మేమందరం కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులరిజం పార్టీ. మనమందరం అన్ని కులాలను కలుపుకునే పార్టీ. నేను డి శ్రీనివాస్ గారు ఒకటేసారి చదువుకుంటాం.
మరి వారికి మేము ఎమ్మెల్యేలు ఉన్నా ఒక బీసీ నాయకుడు ముందుకు కాపు అని తెలుసుకున్నప్పుడు మనం మంత్రిగా ఇచ్చాం. అదేవిధంగా ఆరుగురు కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చామని లలిత గారికి కూడా ఇచ్చడం జరిగింది. ఈ విధంగా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరిని చిన్న చూపు చూడని ఈ సెక్యులరిజం పార్టీ అందరూ కలుపుకునే పార్టీ, మతాలు కులాలను విభజించి ఓటు వేసిన పార్టీ కాదు. దయచేసి మీరందరూ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మనకి ఎవరైనా డెవలప్ అయింది. మున్సిపల్ కానీ అధికారులు కానీ కనీసం తాగడానికి నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు అక్కడే కామారెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ చిన్న ప్రాబ్లంతోనే నేను జలాల్పూర్ నుంచి మీకు డ్రింకింగ్ వాటర్ కూడా ఇప్పటి వరకు ఒక సీని చెప్తుండే ఆ సోదరి గారు చెప్తా ఉంది. 10 సంవత్సరాల సార్ మాకు మున్సిపాలిటీలో ఓఎస్ఎస్ఆర్ లేవు, తాగడానికి ట్యాంకులు లేవని చెప్తా ఉన్నాం. ఇంటికి బాగా వాళ్ళు మన మీద లక్షలాది కోట్ల భాగ్యం తెచ్చి మన స్వార్థాల కొరకు ఉపయోగిస్తున్నారు. కానీ మనకు ఉపయోగపడలేదు. ఒక ఉద్యోగం లేవు, ఇవన్నీ లేక మరి ఈ విధంగా అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కూడా చూసాం. కవిత ఏదో ఏం చేస్తున్నదని మనం బీజేపీ అభివృద్ధి కనిపించాలి. ఎవరైనా ఒక డి శ్రీనివాస్ కోరుతూ ముందున్నాము. అవునా? ఎవరు వేసినా ఇప్పుడు మీ ఆత్మూలకి ఏం చేస్తున్నారు ఎవరు? కానీ ఏదైనా ఒక ఊరు రాసినప్పుడు వాళ్ళు కోట్లాది రూపాయలు రాష్ట్రంలో ఖర్చు పెట్టుకొని మనం మన ముఖాలు చూడతాం, టెక్స్ కూడా మనం కడతాం. మన ప్రజల్లో సమస్యలు ఏమున్నాయి? ఆ సౌకర్యాలు చేయాలి, చదువుకున్న ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలి, అవన్నీ పక్కన పెట్టేసి నేను ఎక్కువ మాట్లాడకుండా నేను మీ అందరూ పెద్ద మనుషులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తాను. తప్పనిసరిగా 10 సంవత్సరాలు చూసాం, టీఆర్ఎస్ చూసాం, బీజేపీ చూసాం. ఇంకేమైనా చూసేది ఉందా వాళ్ళకి? ఏమో మీరు ఆడుకోరు, ఇంకేమైనా చూస్తారా? ఈ పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు ఒక తజుర్బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, వ్యవసాయాలు చేసుకున్న మనిషి, సొంతంగా వ్యవసాయం చేసే మనిషి. అంతేకాకుండా ఒక ఎమ్మెల్యేగా 6 సార్లు ఉన్నారు, ఒక అడ్వకేట్గా, లాయర్గా చదువుకున్న వ్యక్తి, మాట్లాడే దమ్ముంది, కెపాసిటీ, ఇవన్నీ ఉన్నాయి. మేము అందరం ఆయన ఇంతకుముందు 2 సార్లు కరీంనగర్ చేశాం. కేసీఆర్ అవినేసి కూడా నిలబడ్డా, రాజశేఖర ఉంటాం, కొద్దిగా ఓడిపోయా. ఇప్పుడు కూడా కరీంనగర్ అంటే మాకు గత 10 సంవత్సరాల నుంచి ఎంపీలు మంచి లేరు, మనం కట్టిన పైసలన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి, సదన ప్రభుత్వాలు పోతా ఉన్నాయి, డెవలప్మెంట్ ఉన్నా. ఒక మంచి వ్యక్తి వస్తే కనీసం ఏదైతే మన ఖర్చులు ఉన్నాయో దాంట్లో శక్తి ఉండవడం కావాలని మరి ఆయన కూడా 73 ఏళ్ళు ఎందుకు పెట్టా? ఈసారి కొద్దిగా ఫస్ట్ తీసుకొచ్చి ఈ 10 సంవత్సరాలు కొద్దిగా ముందుకు రావాలని ఇచ్చాం. తప్పనిసరిగా మరి రైతులకు ఈ దద్దమ్మలు ఏం చేయకుంటే మన వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈ
రూపాయలు లోన్ మాఫీ చేయకుంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆగస్టులో తప్పనిసరిగా లోన్ మాఫీ చేస్తామని చెప్పారు. ఇంకేం కావాలా 2 లక్షల లోన్ బాగా ఇబ్బంది లేకుండా చూద్దాం. లిఫ్ట్ ఇరిగేషన్ బాగా నడిచినట్టు చూద్దాం. వేషాలు బాగా పండించినట్టు చూద్దాం. అంతా మీరు బలమిస్తే ఆ బలంతో ఆ శక్తితో పనిచేస్తాం. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా దయచేసి నా ముందు కాపు సంఘ పెద్దలకు 5 తరపుల వాళ్లకు కొంత ఇంటింటో చూసి ప్రతి బూట్లో ప్రజలు రావాలి. రేపు మున్సిపాలిటీ కానీ పంచాయతీలు కానీ అన్ని మన కాంగ్రెస్ జెండా ఉన్నారు. అయితేనే మనం బాగుపడతాం. నేను కొందరు పేర్లు చెప్పాలన్నప్పుడు సంఘాలు చూస్తున్నారు. సంఘాలు ఎలక్షన్లో మీకు మాకే సంబంధం. కొందరు మీకు అన్యాయం చేస్తున్న సంగతులు లీస్తున్నాయి. కానీ తర్వాత ఎలక్షన్ తర్వాత ఎవడంత ఇబ్బంది పెట్టిండు, ఎవరెవరో ప్లాట్ తీసుకొని మీకు ఎకరాలు ఇచ్చిండు, 4 ఎకరాలు రాసుకున్నారు. అవన్నీ చిత్తా ఉంది. మీరందరంటే ఆ తర్వాత ఇస్తున్నారు. కానీ దయచేసి అవన్నీ ఇవ్వడానికి కేవలం 10 సంవత్సరాలు ఓట్లు చూశారు. మేము అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీ మేము చేస్తాం. మాకు ఈసారి ఒకసారి ఛాన్స్ ఇవ్వని చెప్తాము. 6 రూపాయలు దయచేసి జీవన్ రెడ్డి గారికి ఓటేస్తారా, కాంగ్రెస్ పార్టీకి వేస్తారా? వేస్తామంటే చేతులు రేపు దయచేసి మెల్లగా లేపుతున్నారా? లేపుని మీ కొరకు మేము ఉన్నాం. మీకు ధైర్యం చెప్తా ఉన్నాం. జీవన్ రెడ్డి గారు ఉన్నారు, నేనున్నాను, మీ చైర్మన్ ఉన్నాడు, మీ రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నాం. మోహన్ గారు ఉన్నారు, సాగర్ చైర్మన్ రెడ్డి వాడుకుంటున్నారు. మన డిస్ట్రిక్ట్ రేవంత్ రెడ్డి గారు 5 చైర్మన్ డిస్ట్రిక్ట్. మనం ఏం తక్కువ చూస్తలేదా? మనం తక్కువ చూస్తున్నాం. గెలిపించలేండి 5తో 2 అది ఫస్ట్ 2 ఫస్ట్ గెలుస్తాం. ఇట్లా ఇప్పుడు దయచేసి మళ్ళీ ఒకసారి మీ పెద్దలందరూ చెప్తా ఉన్నారు. మన బూతులలో పెద్ద మెజార్టీ తెలిసి మీ పనులున్నా మన పిల్లలకు 3 నెలలకు 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ఉద్యోగాలు ఇచ్చేటుండే అవన్నీ చేస్తాం. కానీ మాకు ధైర్యం ఆ దత్తమ్మలు చేసేది పని చేసి చూసినా మాకు కేవలం ఒక ఓటు వేయండి తప్పనిసరిగా మనం ఒకటి పరిశీలిస్తామని చెప్తూ మీ అవకాశం ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవనన్న గారు మాట్లాడతారు. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను మన ఆర్మూర్ పట్టణానికి చెందినటువంటి మన మున్నూరు కాపు సోదరుల సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశ కార్యక్రమ నిర్వాహకులు ఆర్మూర్ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గారైనటువంటి సోదరి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు, పెద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం బోధన శాసనసభ్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు, మన ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి మన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నుంచి ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ ఇవాళ మనకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అమలు చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనకు అందింపజేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరుడు వినయ్ రెడ్డి గారు,
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ సహర్బిన్ హందాని గారు, ముఖ్యంగా మన ఆర్మూర్ ప్రియ 5 తరఫులకు సంబంధించి మున్నూరుగా సోదరికి రావడం జరిగిందో ఈ 5 తరఫుల అధ్యక్షులు వాళ్ళ కన్వీనర్ గారు అయినటువంటి చిట్టి శ్రీనివాస్ గారు, మా మల్లన్న మొన్న మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరమని ప్రకటించిండు. జెపి హనుమాన్ అధ్యక్షుడు దేవేందర్ గారు, ఇతర మిత్రులు పటేల్ గారు, సమావేశంలో పంచుకుంటున్న మున్నూరుగా సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, అంటే వాస్తవంగా ఎన్నికలు అనేది వీళ్ళ రాబోయే 5 సంవత్సరాల కాలం మన భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. ఇలా మున్నూరు కాపు అంటే సమాజంలో ఒక ప్రత్యేకత ఉన్నది. సమాజానికి పట్టడన్నం పెట్టేది రైతు సోదరులు మన మున్నూరు కాపు బిడ్డలని చెప్పి చెప్పడం తప్పదని చెప్పండి. ఏ విధంగా వివిధ కులాలకు కులవృత్తి ఉంటుందో మన రైతు సోదరులు మున్నూరు కాపు వర్గానికి ఏదైతుందో మన కుల వృత్తి వీళ్ళ జీవనోపాధి వ్యవసాయం అని చెప్పంటున్నారు. వ్యవసాయం అంటే ఏదైతుందో రైతాంగానికి అందరూ కూడా మన ఆర్మూరు ప్రాంతానికి సంబంధించి వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి సాగునీరే కానీ, విద్యుత్ సదుపాయమే కానీ, ధాన్యం సేకరణకు సంబంధించిన కొనుగోలు కేంద్రాల నిర్వహణ కానీ, ఏ సమస్యలు కానీ దయచేసి వల్ల రాజకీయ పార్టీల ఆరోగ్య విధానాన్ని మనం గమనించాలని చెప్పండి. మన ప్రాంతం సాగునీటి సదుపాయం ఇలా గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ బడ్జెట్ అనుకుంటా, గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ అధీకరణ చేసి మన సాగునీరు మన కల్పింపజేయబడడం జరుగుతుంది. అట్లా విద్యుత్తు దయచేసి మనం ఇది ఒకసారి మనం ఆలోచించాలి. ఎక్కడెక్కడైతే ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా సాగునీరు అందింపజేయడం జరుగుతుందో రైతుకు ఏ విధమైన బాధ లేకుండా నీరు అందింపజేయగలుగుతుంది. అదే విద్యుత్తు మనం బావి తవ్వుకోవాలి, బోర్వెల్ వేసుకోవాలి, కరెంట్ మోటార్ పెట్టుకోవాలి, విద్యుత్తు బిల్లు కట్టాలి. ఇది భారం అవుతుందని ఆలోచించి 2004లో చెప్పట్టు నేను అప్పుడు రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ లేదన్న అంటూ నేను ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ సాధారణంగా రైతాంగానికి వ్యవసాయ రంగాన విద్యుత్ ఉచితంగా అందింపజేయడంతో కొంచెం దేశమంతా ఇట్లా ఉందని అనుకుంటారు కావచ్చు. దేశమంతా లేదు ఇట్లా. కేవలం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మాత్రమే రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ అందింపజేయడం జరుగుతుంది. వీళ్ళు భాజపా పార్టీ రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ దేశంలో భాజపా పార్టీ రాష్ట్రాలు దాదాపు 20 రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కూడా రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తలేదు. వాళ్ళ ఆలోచన విధానం కాదు రైతాంగానికి ఉచిత విద్యుత్ అందింపజేయాలనేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మాత్రమే చెప్పట్లేదు. రైతాంగానికి పెట్టుబడుల సమకూర్పు, వ్యవసాయ ఉత్పత్తులకు దానికి గిట్టుబాటు కాక అప్పుల ఊపిలో పూర్వీక పేరుకపోయినట్టు రైతుకు రుణమాఫీ చేయడం 2008-9లో 15 సంవత్సరాల క్రితం ఏదైతుందో జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు కాంగ్రెస్ పార్టీ ఏకమొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసిందే. ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్టుంది. ఇక దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చి 10 సంవత్సరాలు గడుస్తుందన్న రైతాంగం అప్పుల ఊపిలోకి పేరుకుపోయిండు. రైతు రుణమాఫీ చేయాలని చెప్పంటే ఇది మనకు సాధ్యంగా మేము చేయమని చెప్పచ్చు. నిజమవుతామన్నా కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. రేపు కూడా మళ్ళీ అమలు చేయబోతుందని చెప్పట్టు నేను రేపు మళ్ళీ ఆగస్టు 15 నాటికి మనం చెల్లించాల్సిన ఒక అప్పు చెల్లించవలసిన అవసరం లేకుండా బ్యాంకు
అనేది అప్పు ప్రభుత్వం పదరాయికి వేసుకొని ప్రభుత్వం బ్యాంకు పూచీకత్తుగా ఉండి మన అప్పు చెల్లించాల్సిన అవసరం లేకుండా 1 ఆగస్టు నాటికి ఏదైతుందో మన ప్రభుత్వం అప్పు పిలిపోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. నేను రెండు చెప్పింటే ఉచిత విద్యుత్ చెప్పినా రుణమాఫీ చెప్పిన ఈ 2 అంశాల మీద భారతీయ జనతా పార్టీ రైతు వ్యతిరేకంగా భిన్నాభిప్రాయంతో ఉందని చెప్పండి. వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబాటు ధర కిసాన్కి అంబానీ తోపుగా కరుందన్న నువ్వు రైతు ఆదాయం రెట్టింపు ముచ్చని పక్కన పెట్టి కానీ పెట్టుబడి రెట్టింపాయి అందరూ వ్యవసాయ ధరం కాబట్టి నేను చెప్తున్నాను. కాంప్లెక్స్ రెట్టింపైంది, డిఏపి రెట్టింపైంది, పొటాష్ కానీ సూపర్ కానీ యూరియా అయితే 50 కిలోలు సంచి 5 కిలోలు తక్కువ చేసి 40 కిలోలు చేసింది దొంగదెక్క. పురుగు మందు పెరిగింది, పెట్రోల్ డీజిల్ పెరిగింది. ఇలా రైతుపై ప్రత్యక్షంగా డీజిల్ భారం పడుతుంది. మనం వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలి? ట్రాక్టర్ దొరుకుతుందని చెప్తున్నామే. ట్రాక్టర్ దేంతో నడుస్తుంది? డీజిల్తో నడుస్తుంది. వ్యవసాయ పనిముట్లకు ఏదైతుందో ప్రత్యేకంగా పన్ను రాయితీ లేదు. వ్యవసాయ పనిముట్లపై జిఎస్టీ ఉన్నది. వ్యవసాయ పనిముట్లు జిఎస్టీ మినహాయిస్తే మనకు కొంత ఊరట లభిస్తుంది కదా. డీజిల్ 2014లో కాంగ్రెస్ పార్టీ 50 రూపాయలు లీటర్ ఉండేది. 50 రూపాయలు. ఇవాళ ఎంత ఉంది? 97 రూపాయలు లీటర్ ఉంది. నిజమా? అంతర్జాతీయ మార్కెట్ లో ఇదే పెట్రోల్ డీజిల్ ముడి సరుకు కూడా ధర తగ్గింది. అలా $105 ఉన్నది బ్యారెల్ $70 దిగిందంటే డీజిల్ దిగండి. ఆయిల్ కంపెనీ లాభాలు పెరిగిపోతున్నాయి. రైతుపై బాధపడుతుంది, వినియోగదారుపై బాధపడుతుందని చెప్పంటూ నేను కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ రైతు సంక్షేమం గురించి ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుందో చెప్తుందని చెప్పంటూ నేను కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా రైతు అండగా నిలవబోయేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్తున్నాను. వరికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ రైతు ఆర్మూరు ఉద్యమాల గడ్డ పొద్దున అనుకుంటా చరిత్రలో నేను జగిత్యాల ఉద్యమాల గడ్డ అనుకుంటామే. ఇక్కడ ఆర్మూరు ఏదైతుందో రైతు ఉద్యమాలకు ఏదైతుందో ఇది కేంద్రం అని చెప్పంటున్నా. నిజమా? ఆ రాజకీయాలకు అతీతంగా నేను 2014 అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఆడవ బాధ్యత వహిస్తున్న కవిత గారు పార్లమెంట్ సభ్యురాలు పట్టుకోట చెప్పని ఏ విధంగా రైతాంగాన్ని మభ్య పెట్టిందో, నడుస్తున్న చక్కెర కర్మాగారాలను మూసేసిందో, 2015 వరకు కనీసం ప్రైవేట్ రంగంలో చక్కెర కర్మాగారాలు నడుస్తుండే బోధలు కానీ మెట్పల్లి కానీ దొరసాలు వచ్చింది. 2015 ఏదైతుందో ప్రైవేట్ రంగంలో నడుస్తున్న చక్కెర కర్మాగారాలైనా వాటిని మూసేసింది. చక్కెర కర్మాగార పునఃప్రారంభం కూడా ఒక అంశం చెప్పంటున్నా. 2019 ఎన్నికల్లో మిత్రుడు అరవింద్ గారు రాజకీయాలకు అతీతంగా రైతు సంక్షేమాన్ని పాటుపడుకునే భావనతో ఎన్నిస్తుందో పద్దుబడికి ఆర్మూరు కేంద్రంగా 5 వస్తువుల్లో పద్దుబడి చేస్తాను కాయలు రాసించింది. నిజమవుతామన్నా గుర్తు తెచ్చుకోండి అంటున్నా. పసుపు మద్దతు చెప్పిండు, ఎర్రదొండ మద్దతు చెప్పిండు. 5 రోజులు కాదు కదా, 5 సంవత్సరాలు గడిచింది. మీరు పద్దుబోర్డు కేవలం మీరు ప్రకటనలో ఉత్తర్వులకే పరిమితమైంది. నేనేమంటున్నా, రైతులు ఫలితాన్ని ప్రత్యామ్నాయంగా పసుపే కానీ చక్కెరే కానీ చక్కెర కర్మాగారం ప్రారంభింపబడాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. కేవలం రాబోయే డిసెంబర్ 24 ఏదైతుందో చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయబడే విధంగా కార్యాచరణ రూపొందించిందని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం కూడా చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేసే
ప్లీజ్ రీఓపెన్ చేసే అవకాశం ఉన్నది. కానీ కేవలం మిత్రుడు అరవింద్ గారి యొక్క నిర్లక్ష్యంతో ఇలా చక్కెర కర్మాగారం ప్రారంభం ఏదైతుందో చేయలేకపోయిందని చెప్పండి. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి కాపాడబడి కాబట్టి చెప్పండి, నేను నిర్దిష్ట కాల పరిమితితోని సంవత్సర కాల పాలన చేసే గుర్తించాలంటూ నేను మీకు అందరికీ చుట్టిగా ఉందే జగిత్యాల ప్రాంతం. నేను గుర్తుని కాదు, జగిత్యాల వేరు కాదు, అరుగులు వేరు కాదు, అంతా ఈ గాడికి అంతా 40 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా జగిత్యాలలో మొత్తం ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ నేను జగిత్యాల ఏర్పాటు చేసిందయ్యా. అతిపెద్ద మామిడి మార్కెట్ నేను మామిడి విక్రయానికి ఏదైతుందో జగిత్యాల కేంద్రం అని చెప్పంటూ నేను జగిత్యాల వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసిన రైతుకు సలహాలు సూచనల కొరకు కొడుకుల పశు వైద్య కళాశాల ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకు నేనే కానీ పెద్ద నష్టంగా వాళ్ళు కానీ మేము రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఏదైతుందో రైతుకు అండగా నిలబడాలి ఒక తప్పనితో మేము చేసుకోమని చెప్పండి. మనందరూ కూడా రైతులు ఎక్కువ మాటలు తెలుసుకొని చెప్పండి. ఇలా ముండూరు కాపే కానీ, గురెడ్డి కాపే కానీ, కోరి కాపే కానీ మనందరం ఎవరు వ్యవసాయంపై ఆధారపడే వాళ్ళమని చెప్పండి. నేను మన ఆరోగ్య విధానం, మన జీవన విధానం, మన బతుకు తెరువు అంత మనకు కూడా చెప్పండి. దయచేసి ఆలోచించండి చెప్పండి. నేను ముందుగా సోదరులు ఏదైతుందో నన్ను ఒక మీ వాడిగా భావించి ఈ ప్రజా జీవితంలోకి వచ్చి 4 దశాబ్దాలు గడుస్తుంది. నాకు ఆనాటి నుండి ఈనాటికి అండగా నిలబడి ఎవరో చెప్పంటే మా రైతు సోదరులు చెప్పండి, మా ముందుగా బిడ్డలో చెప్పండి. నేను ఎంత కష్టకాలంలో ఉన్నాగా ఏదిస్తుందో నాకు అండగా నిలబడుతుంది. మా ముందుడు కాపు, మా గురిడి కాపు, మా కోరి కాపు, కాపు కాపు నాకు అండగా నిలబడుతుందని చెప్పండి. ఇక్కడ మా ఆర్మూర్ గడ్డ కూడా నన్ను రైతు బిడ్డగా భావించి మా కాపులు అందరూ కూడా నాకు అండగా నిలబడే విధంగా మీరు మద్దతు ప్రకటిస్తున్నందుకు మీకు ఉద్యోగపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాలి చెప్పండి. పెద్దల అరుణ్ రాజారావు గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిందయా. అరుణ్ రాజారావు గారు చెప్పంటున్నా, నిజామాబాద్ అంటే అరుణ్ రాజారావు గారు ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి. పెద్ద లేడు మన ముందు, కానీ ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా అరుణ్ రాజారావు గారి ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ప్రాంతాల వరకు అంటే నిలబడే విధంగా నేను నీకు తోడుతా చెప్పంటున్నా. అది ఏ అంశాలుగా నేనే వ్యవసాయం పట్ల మీకు ఏ సమస్య ఉన్నా కానీ నేను తోడుతా చెప్పంటున్నా. అది పసుపుంటే కానీ, చక్కెర కర్మగారు పునఃప్రారంభమే కానీ, రుణమాఫీ కానీ, పెట్టుబడుల సమకూర్పే కానీ, ధాన్యం చక్కెర కేంద్రాలే కానీ ఏమైనా కానీ చెప్పండి. దయచేసి నాకు తోడు నిలబడి చెప్పండి. దయచేసి నాకు తోడు నిలబడి చెప్పండి. మరి మీరందరూ కూడా ఐక్యంగా నిలబడి మా ఐదు నడపాలంటే దాదాపు అందరూ కూడా ఏదైతుందో మీరు నాకు మద్దతు ప్రకటిస్తుందో చెప్పండి. నేను మరొకసారి మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ఇవాళ నేను గెలుపు అంటే నాకు సాధ్యం కాదు. ప్రతి ఒక్క రైతు బిడ్డ, ప్రతి ఒక్క కాపుతాల పోడు, ప్రతి ఒక్క ముందూరు కాపు బిడ్డ, ప్రతి ఒక్క గురేడి కాపు బిడ్డ, ప్రతి గోరే కాపు అందరూ కూడా ఏదైతుందో తామే ఆధ్యతగా భావించినారు మాత్రమే ఈ సాధ్యం ఉంటుందని ప్రమాణం చేస్తాను. ఆ విధంగా నాకు అండగా నిలవాలని కోరుతూ సెలవు తీసుకోవడం. జై హింద్, జై కాంగ్రెస్. చేతి గుర్తుగే, చేతి గుర్తుగే, చేతి గుర్తుగే. ధన్యవాదాలు సార్. మీ సుదీర్ఘ అనుభవంలో రైతుల పక్షాన ఉంటానని చెప్పినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆర్మార్ మున్సిపల్ చైర్మన్ గారి ద్వారా సాంస్కృతిక సన్మానం.
ఇంకేకుండా కొంచెం ఇంకేకుండా ఫోటో